సోషల్ మీడియాలో మనకు కనిపించింది మాత్రమే నిజం కాదు. ఇది ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటారో ఇప్పుడు ఇలాంటివి అనేవి జరగవు. రీసెంట్ గా కామెడీ చేస్తారు కదా, ఒక చోట నిల్చొని ఆ సెటర్లు వేస్తూ ఉంటారు, దాని పేరు ఏదో అంటారు, స్టేజ్ కామెడీ ఏదో అంటారు. ఈ కామెడీ చేసేవారు మన తెలుగు హీరోస్ మీద కామెంట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఈజీగా దొరికిపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు యాక్ట్ చేసిన మూవీస్ పరంగా వాళ్ళ క్యారెక్టర్ల మీద మీరు ఎన్ని సెటర్లు వేసుకున్నా నడుస్తుంది. ఇన్ కేస్ పబ్లిక్ గా యాక్టర్ మీద పబ్లిక్ ఇమేజ్ మీద కామెంట్ చేస్తే అదే జరిగింది. సోహెల్ అహ్మద్ అనే ఒక వ్యక్తి వచ్చేసి బాలకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. తన అంటున్న మాటలు ఏంటంటే, బాలకృష్ణ గారు అసెంబ్లీకి తాగేసి వెళ్తాడు, ఆలకాలతో వెళ్ళడం అయితే జరిగింది అని చెప్పి ఆ వీడియోలో అయితే రోస్ట్ అయితే చేశాడు. సో దాని మీద ఒక కామెడీ, ఒక నవ్వు జనరేట్ చేయడానికి అయితే ట్రై అయితే చేశాడు. సో అక్కడ ఏమంటున్నారంటే, ఫ్యాన్స్ అనేవాళ్ళు బాలకృష్ణకి డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ని కొడతాడు అని చెప్పే విధంగా ఏదో విధంగా తన క్యారెక్టర్ మీద అయితే కామెడీ అయితే చేశాడు. సో నేను అదే చెప్తున్నాను, కొన్ని ట్రోల్స్ ని పబ్లిక్ గా కనిపిస్తున్న ఇమేజ్ ని చూసుకొని మీరు ట్రోల్ చేయాలనుకుంటే మీకు ఇలాంటి ఇప్పుడు ఏదైతే ప్రకాశం డిస్టిక్ లో ఒంగోలు తాలూకా స్టేషన్ దగ్గర వచ్చేసి అయితే ఇప్పుడు దీని మీద ఎఫ్ఐఆర్ అయితే ఫెయిల్ అయితే అయ్యింది. సో ఇలాంటి పిచ్చి కామెంట్లు చేయడం వల్ల కదా ఇప్పుడు ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళాడు. ఇతను కామెడీ కోసమే చేశాడు అంటే తన క్యారెక్టర్ డిఫర్మేషన్ కూడా చేయొచ్చా? కామెడీ కోసం అసెంబ్లీకి ఎవరైనా తాగేసి వెళ్తారా? ఒకవేళ తాగేసి వెళ్ళాడు, దాని మీద ఎవరైనా కామెడీ చేయొచ్చా? లేదా తను తాగేసి వెళ్ళాడో లేదో నీకెలా తెలుసు? నువ్వు దగ్గరికి వెళ్ళి వాసన చూసావా? సో అక్కడ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ గారు వచ్చేసి వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి సెలబ్రిటీస్ మీద డిఫామేషన్ కామెంట్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి, దీన్ని అరికట్టాలి అని చెప్పి అయితే కృషి చేస్తామని చెప్పి అయితే అంటున్నాడు. సో బాలకృష్ణ అనేవాడు ఒక ఫిల్మ్ యాక్టర్ కాదు, ఒక అసెంబ్లీ, ఒక ఎమ్మెల్యే కూడా 2 సార్లు 3 సార్లు గెలిచాడు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు సభ్యం మీరే చెప్పండి.